2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటూ ఉంటారు కదా. చాలామంది అది కొటేషన్ కింద మాత్రమే తీసుకుంటారు. బట్ కొంతమంది మాత్రం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఎప్పుడూ మనతోనే ఉంటుందని కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు. అది ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి, కష్టం వాల్యూ తెలిసి, ఇష్టంతో చిన్న వర్క్ అని కూడా కాకుండా ఎడ్యుకేషన్ ఎంతున్నా కూడా మన ఫ్యామిలీతో పాటు మన గోల్స్ కూడా అంతే హైలో ఉండాలి అని ఆలోచించి కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ కొటేషన్ అనేది హార్డ్ వర్క్ చేసి సక్సెస్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుందని చెప్పుకోవడానికి ఈరోజు నాతో పాటు సురేష్ గారు ఉన్నారు. సో ఈ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఎంతవరకు తనకి సూటబుల్ అవుతుంది అనేది తర్వాత మీకే తెలిసిపోతుంది. హాయ్ సురేష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎలా సో నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మొత్తానికైతే అనుకున్నది సాధించేశారు కదా. సో మరి ఒక స్టెప్ అనుకోవచ్చు, 10 స్టెప్లు ఎక్కారు అనుకోవచ్చు. ఒక స్టెప్ ఎక్కారు. ఒక స్టెప్ ఎక్కొచ్చారా? సో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను డిగ్రీ చేసిన మేడం. మమ్మీ డాడీ లేబర్ కూలీ చేస్తారు ఇప్పటికీ స్టిల్. అవును. సో అంటే మీది ప్రాపర్ ఎక్కడ? వికారాబాద్ పరిగి. వికారాబాద్. ఓకే. ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్? అవును, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్. సో ఏంటంటే లైక్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అయితే మమ్మీ డాడీ మొత్తం లేబర్ పని కోసం ముంబైలో పని చేస్తారు. మనమేమో ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ అని చిన్న ఉన్నప్పటి నుంచి హాస్టల్స్, ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్స్. ఫస్ట్ స్టాండర్డ్ నుండి? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. అంటే ఈవెన్ నేను హాస్టల్ పోయినప్పుడు బట్టలు ఉతకడం కూడా తెలియదు మనకు, కానీ ఉతుకుతుండే, నడుస్తుండే అట్లా అట్లా. హాస్టల్ లైఫ్ బాగుందా? బయట లైఫ్ ఎట్లుందో తెలిస్తే హాస్టల్ లైఫ్ దాన్ని కంపేర్ చేయడానికి ఉంటుండే మనకు. అసలు బయట ఎట్లుండో తెలియదు మనకు. సో అది మనకు మంచిది. సో పెద్ద అయిన తర్వాత అంటే లైక్ మనకి ఒక డిగ్రీ వరకు లేకపోతే ఇంటర్ వరకు కూడా హాస్టలేనా? అన్ని హాస్టల్స్ మేడం. డిగ్రీ అన్ని హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్. ఓ, అసలు ఫ్యామిలీ అమ్మ నాన్న దగ్గర ఉండింది చాలా తక్కువ. బయట ప్రపంచం తెలియడం కష్టం. అయితే అట్లేం లేదు, మనం లీడర్షిప్ చేస్తుండే, బయటికి వెళ్తుండే, బట్ ఈవినింగ్ హాస్టల్లోనే ఉండాలి. ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ బయట చక్కబెట్టడాలు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో అప్పట్లో అయితే అసలు హాస్టల్ అన్న తర్వాత ఒక పెద్ద రూల్ ఉంటుంది అనమాట. వాళ్ళు మాత్రమే బయటకు తీసుకెళ్తారు. ఒక టెంపుల్ కి వెళ్ళాలన్నా బయటకు వాళ్ళే పట్టుకెళ్తారు. అట్లా ఇంటి ఏమైనా రూల్స్? 10th వరకు అట్లనే ఉంటుంది. ఇంటర్ డిగ్రీ అట్లా అంటే మీసాలు వస్తాయి కదా. ఇంటర్మీడియట్ అయితే అట్లేం లేదు, కాలేజ్ ఒక దగ్గర ఉండదు కదా మేడం. సో మీరు హాస్టల్లో చదువుకున్నాను అన్నారు కాబట్టి మీ హాస్టల్ జర్నీ ఎలా ఉండేది? అంటే లైక్ మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అనుకోవచ్చు టిల్ డిగ్రీ వరకు మీ ఎడ్యుకేషన్ ట్రావెల్ ఎలా అనిపించింది? అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు హాస్టల్ ఉంటుండే కదా. ఆ టైంలో మేము స్కూల్కి వెళ్తుండే, అంటే సేమ్ స్కూల్కి బయట వాళ్ళు కూడా వస్తుండే. హాస్టల్ వాళ్ళు వెళ్తుండే, బయట వాళ్ళు వస్తుండే, వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తుండే. వాళ్ళకి ఎట్లుంటుండే, మా హాస్టల్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుండే అంటే వాళ్ళకి లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటుండే. మాకు స్కూల్లో పెట్టిన ఫుడ్డే ఇనఫ్. కానీ ఇంటర్వెల్లో కూడా ఈ ఐస్ క్రీమ్లు ఇట్లా చిన్నవి ఉంటాయి కదా, వాటి టేస్ట్ కూడా మాకు తెలియకుంటుండే చాలా రోజులు. ఇప్పటికి కూడా ఐస్ క్రీమ్ల మీద చిన్నవి మాకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు రాదంటే మేము అవి కొనలేము కాబట్టి. ఇప్పటికి కూడా వాటి మజా మాకు తెలియదు. అంటే చాలా మందికి, నాకే కాదు, హాస్టల్లో చదువుకునే చాలా మందికి బయట ఉన్న చాలా వాటి మీద ఇంట్రెస్ట్ లేకుంటుంది అంటే వాళ్ళు కొనలేరు కాబట్టి, అది తినలేరు కాబట్టి వాళ్ళకి తెలియదు సరిగ్గా. ఈ హాస్టల్లో మొత్తం మీద ఎట్లుంటుంది, అందరూ ఒక 100 మంది ఉంటారు, అందరు మంచిగా ఉంటారు, మంచిగా స్కూల్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ని చాలా మిస్ అవుతారు, ఏడుస్తారు, చాలా మంది ఏడుస్తారు, బిస్సార్లు కప్పుకొని ఏడుస్తారు. అట్లా చిన్న నేను ఒక 5th 6th క్లాస్ వరకు అయితే ఎప్పుడు ప్రతిరోజు ఏడుస్తుండే. తర్వాత అలవాటు అయిపోయింది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th 6th వరకు ఏడుస్తుండే. కొన్ని సార్లు మనకు బట్టలు ఉతుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుండే. మెయిన్ థింగ్ ఏంటంటే చలికాలంలో చల్ల నీళ్ళతో స్నానం చేసుకోవడం ఒక టార్చర్ అది. సో మీరు ఇంటర్ డిగ్రీ అది ఎలా ఉండేది? ఇంటర్ డిగ్రీ సేమ్ మళ్ళీ హాస్టల్ నుంచి వెళ్ళాలి. కాకపోతే ఇంటర్లో ఏమవుతుండే అంటే చాలా పెద్ద ప్రాబ్లం ఏంది మాకంటే, మేము ఒక హాస్టల్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళాలి. అయితే హాస్టల్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెట్టరు. అంటే లంచ్ తీసుకోనికి బాక్స్ ఉండదు. అక్కడికి వెళ్ళి అక్కడ బయట నుంచి వచ్చే ఫ్రెండ్స్తోని కొంతమంది తింటారు, కొంతమంది అట్లనే ఉండి సాయంత్రం వచ్చి మళ్ళీ తింటారు. కానీ నాకు మాత్రము మా ఫ్రెండ్స్ లోపల మాట్లాడుకుంటారు, ఈరోజు సురేష్కి నువ్వు లంచ్ తీసుకురా, రేపు నేను తీసుకొస్తా, ఎల్లుండి నువ్వు తీసుకురా. ఇట్లా నాకు తెలియకుండా చాలా జరుగుతుండే. కానీ ఎవరో ఒకరు తింటుండే, మేము అట్లా ఏం ఫీల్ కాకుండా అది కానీ ఇవైతే ఇలా నడుస్తాయి. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే హాస్టల్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పటికీ కూడా అదే ప్రొసీజరా?
అంటే హాస్టల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని హాస్టల్స్ వల్ల లంచ్కి ఇస్తారు. లంచ్ కూడా ఏమి ఇస్తారు, మార్నింగ్ పెట్టిన టిఫిన్ ఏమైనా ఉంటాయి కదా, ఇడ్లీలు అవే లంచ్కి ఇస్తారు. కానీ బయట లంచ్లా తినరు కదా, అట్లా కొంతమంది తీసుకోరు. ఇంకా సో మీ ఎడ్యుకేషన్ జర్నీతో పాటు అంటే లైక్ మరి హాస్టల్లో చదువుకున్నారు, పేరెంట్స్ చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉండేది, సో ఆ జర్నీ చెప్పండి, మీ లైఫ్ జర్నీ ఏంటి? ఇప్పుడు మమ్మీ డాడీ అయితే కూలి పని చేసుకుంటుండే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళు చాలా అది అంటే మన మొత్తం మీద పొజిషన్ అది. మనం ఏం చేస్తుండే, హాస్టల్లోనే ఉంటుండే. హాస్టల్ నుంచి మొత్తం గవర్నమెంట్ చదివించిన చదివే ఫైనల్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ₹1 కట్టింది లేదు మన జేబులోకి వెళ్ళి. పైకి వెళ్ళి మనకి గవర్నమెంట్ బట్టలు అవన్నీ ఇస్తుండే, మనం అట్లనే చదువుకున్నాం. మమ్మీ డాడీ మీద అయితే ఇప్పటివరకు ఒకసారి ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆధారపడినా వాళ్ళు ఇవ్వలేని పొజిషన్. ఏదైనా ఉంటే నేనే క్యాటరింగ్కి వెళ్తుండే ఇంటర్లో. క్యాటరింగ్ అంటే పెళ్ళిళ్ళు అయితే కదా, పెళ్ళిళ్ళల్లో వడ్డించడానికి వెళ్తుండే. అది కూడా కొన్నిసార్లు వాళ్ళని తెలిస్తే హాస్టల్కి వెళ్ళి తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి పని చేస్తున్నాం అని తెలిస్తే తీసే ఛాన్సెస్ ఉంటాయి. మనం బయటికి వెళ్ళకపోతే ఇప్పుడు కాలేజీలో ఉన్న అట్మాస్ఫియర్లో మనం ఉండలేం, కొంచెం అది ఫీల్ అవుతాం కదా. చిన్న ఖర్చులకి కంపల్సరీ బయటికి వెళ్తాం. హాస్టల్లో తెలిస్తే హాస్టల్లో సీట్ తీసేస్తారు మనకి. ఇవి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లా. ఓకే, సో దానికి ఎంత మీకు ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు పెర్ డే క్యాటరింగ్ వెళ్ళారు అనుకోండి, సో ఎంత 150 సార్, 150. అప్పట్లో 150 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అంతే. ఏం చేసేవాళ్ళు 150? బస్ పాస్లకి, బుక్స్కి, లంచ్కి సరిపోతుంది ఆ టైంలో. అంటే 150 ఒక రోజు చేసిన తర్వాత 150 అయిపోయేంత వరకు మళ్ళీ వెళ్ళకపోతుండే. 150 అయిపోగానే మళ్ళీ వెళ్తుండే క్యాటరింగ్కి వెళ్తే ఆ డబ్బులు వస్తే మళ్ళీ సేమ్ అట్లే ఖర్చు పెట్టుకుంటుండే. ఖర్చులకైతే ఇలా సంపాదించి ఇంట్లో అమ్మ నాన్నకి ఏమైనా కొండం కానీ? కొండం అంటే వాళ్ళని అడగకపోవడమే, అది మేము ఫీల్ అయ్యేది. 150 రూపీస్లో వాళ్ళకి మనం ఏం కొంటాం అంతే. అంటే ఏదో దాచుకొని కొంత మనీ అయిన తర్వాత మేము లంచ్కి పెట్టుకుంటుండే పైసలు మేము తినడానికి. ఇంకా మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్? మా చెల్లె ఉంటుంది, మా చెల్లె కూడా సేమ్ హాస్టలే, మా బ్రదర్ కూడా హాస్టలే. మా బ్రదర్ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్, మా చెల్లి డిగ్రీ చదువుతుంది. చెల్లిని ఎవరు చదివిస్తున్నారు? ఇప్పుడు నేను చదివిస్తున్నా. ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నా అంటే ఇప్పుడు కూడా తన హాస్టల్లో ఉంది స్టిల్, కాకపోతే ఆమెకి ఏమన్నా బాధ్యతలు నేను తీసుకున్నాను. సో మీరు స్విగ్గీ జొమాటో అది ఎప్పుడు వచ్చిన థాట్, అది దేనికోసం చేశారు ఆ జర్నీ? అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఒక ఇంటర్ చదివితేనే హైదరాబాద్ నేను ఇంటర్ చదువుతున్నా, నేను టీ స్టాల్ పెట్టుకున్నా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసో లోన్ పెట్టుకునో, ఎందుకంటే ఇప్పుడు అలానో ప్రధాని మోడీ గారు చాలా స్కీమ్స్ ఇచ్చేసారు. అంటే లైక్ టీ స్టాల్స్ కానీ, లేదు అంటే ఏదైనా సంథింగ్ సెమీ బిజినెసెస్ అన్నిటికీ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. సో ఇంటర్ చదువుకొని 10th చదువుకున్న పిల్లలు కూడా పెడుతున్నారు. బట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, అంటే లైక్ గ్రాడ్యుయేట్, డిగ్రీ చేశారు. డిగ్రీ చేసి కూడా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్గా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయితే ఈ జొమాటోలో ఏముంటుంది మేడం అంటే, ఇప్పుడు మనకు డబ్బులు అవసరం ఉన్నాయి, మనం ఈరోజు లాగిన్ అవుతాం, మనకి ఈరోజు పైసలు వస్తాయి. మనం ఎంత వర్క్ చేస్తే అదే రోజులో అన్ని పైసలు వస్తాయి మనకు. మనం ఏం చేస్తుండే, ఖర్చుల పూర్తి చేసుకుంటుండే, మళ్ళీ నెక్స్ట్ డే అవసరం ఉన్న కాడికి చేసుకుంటుండే. అంటే ఇవన్నీ మేము ఏం చేస్తుండే, కాలేజ్ ఫీజుకో లేకపోతే బట్టలకో, మా చెల్లి కూడా ఉంటుంది కదా, మా చెల్లి ఫీజుకో ఇట్లా ఈ స్విగ్గీ జొమాటో చేసినప్పుడు ఇంటికి అవి తీసుకెళ్తుండే, సామాను పంపిస్తుండే. వాళ్ళు కూడా మమ్మీ డాడీ ముసలోళ్ళు కాబట్టి వాళ్ళకి పంపిస్తుండే, కానీ సామాన్లు కానీ రేషన్ అవి పంపిస్తుండే. ఆ స్విగ్గీ జొమాటో చేసినప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మనమే తీసుకున్నాం. అంటే ఇది ఏ ఏజ్ లో చేయడం మొదలైంది? ఒక 19-20 ఉంటుంది. మీకు 19-20, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 23. అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్. అంతే కదా. సో ఈ 3 years బ్యాక్ జొమాటో అండ్ స్విగ్గీ అప్పుడే చేసేవాళ్ళు. ఓకే, అంటే లైక్ అప్పటికి మీరు డిగ్రీ చేసేవాళ్ళ? అప్పుడు నా డిగ్రీ నడుస్తుంది, ఖర్చుల కోసం స్విగ్గీ జొమాటో చేస్తుండే. అవే పైసలతోని ఇంట్లో కూడా ఇస్తుండే. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఫీవర్ అది వస్తే వాళ్ళు. అంటే ఎప్పుడు అనిపించలేదా, నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ చేశాను కదా, పార్ట్ టైం జాబ్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని అనిపించలేదా? స్విగ్గీ జొమాటో దానికన్నా బెస్టేగా మేడం. పార్ట్ టైం జాబ్లో ఏముంటుంది, మన మీద ఎవరిదో ఒక చేయి ఉంటుంది. స్విగ్గీ జొమాటోలో ఎవరి మీద ఎవరు చేయి లేకుంటుంది. వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకుంటే లేదు. స్విగ్గీ జొమాటో చేసేటప్పుడు ఎవరైనా ఇర్రెస్పెక్ట్గా చూడడం, లేదు అంటే జనాల్లో వేరియేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి అట్లా ఉంటాయి. అయితే మనం ఒక టైంలో లేట్ వెళ్ళినాం, పార్సల్ తీసుకొని లేట్ వెళ్ళినాం. వర్ష కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ వెళ్ళినాం. అది పెద్ద బిల్డింగ్, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ లేదు. మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఆయన పార్సల్ తీసుకున్నాడు, పార్సల్ తీసుకొని ముఖమే డోర్ వేసింది. ఆ డోర్ మనకు తాకింది ధన్మని.